మొన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ లా పెరోస్ 4వ ఎడిషన్ లో పాల్గొన్న భారతీయ నావికాదళ నౌక పేరేంటి? మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ లా పెరోస్ 4వ ఎడిషన్ లో పాల్గొన్న భారతీయ నావికాదళ నౌక ఐఎన్ఎస్ ముంబై. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే, యుఎస్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, కెనడా నావికాదళాలు పాల్గొన్నాయి. ఇది సముద్ర పరిస్థితుల అవగాహన, నిఘా, వైమానిక కార్యకలాపాలు, సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఇక మొదటిది 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో GSLV F-15 NVS-02 మిషన్ ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగంతో ఇస్రో 100 ప్రయోగాలను పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించనుంది. ఇక రెండవది ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్. ఏప్రిల్ 1 నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ స్కీమ్ లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక భరోసాను పొందుతారు. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఈ స్కీమ్ కు అర్హులు. ఎలాంటి పెనాల్టీ లేకుండా రిటైర్ అయిన తేదీ నుంచి పెన్షన్ అందిస్తుంది కేంద్రం. ఇక మూడవది రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య డేటా రిలీజ్ చేసిన నీతి ఆయోగ్. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య డేటాను నీతి ఆయోగ్ విడుదల చేసింది. రెవెన్యూ సమీకరణ, ఖర్చులు, అప్పులు చెల్లించే సామర్థ్యంపై అధ్యయనం చేసిన నీతి ఆయోగ్ 17వ స్థానంలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొంది. ఈ జాబితాలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఛత్తీస్గఢ్, గోవా ఆ తరువాతి స్థానంలో నిలిచాయి. ఇక నాలుగవది సంజయ్ యుద్ధభూమి నిఘా వ్యవస్థను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్. సంజయ్ వ్యవస్థను ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ యుద్ధభూమి నిఘా వ్యవస్థ భారత సైన్యం యొక్క కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడానికి రూపొందించబడింది. ఇది సమగ్ర నిఘా చిత్రాన్ని రూపొందించడానికి భూమి, వైమానిక, యుద్ధభూమి సెన్సార్ను అనుసంధానిస్తుంది. ఈ ఆవిష్కరణ సైనిక సాంకేతికతలో పురోగతిని సూచిస్తుంది. ఇక ఐదవది ఐసీసీ T20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ విన్నర్ అర్షదీప్. టీమిండియా యంగ్ ప్లేయర్ అర్షదీప్ సింగ్ గతేడాది T20లో అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. భారత్ T20 టైటిల్ గెలవడానికి కీలకంగా వ్యవహరించిన అర్షదీప్ ను ఐసీసీ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. మొత్తం 18 ఇంటర్నేషనల్ T20 మ్యాచ్లు ఆడిన అర్షదీప్ 36 వికెట్లు తీసి 10.08 వికెట్ స్ట్రైక్ రేట్ సాధించాడు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారత్ మాదిరిగా రిపబ్లిక్ డే జరుపుకునే 7 దేశాలు ఏవి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.